అయితే ప్రస్తుత దినాలలో చూసినప్పుడు మనము చాలా రిలాక్స్డ్గా కూర్చున్నాం. ఇక్కడున్న పరిస్థితులు చూసినప్పుడు చాలా రిలాక్స్డ్గా, చాలా సంతోషంగా వచ్చేటటువంటి వినేటటువంటి వాక్యము ఏదో వింటున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా మిగిలిపోతుంది. కానీ కొన్ని ప్రదేశాలలో వాక్యం అంటే ఎలా ఉంటున్నారంటే, వారం రోజులు ఆహారం లేకపోతే ఒక్కసారి ఆహారం ఎలా తింటాం అలా తినేటట్టున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు దేవుని కోసం ఏం సాధిస్తున్నావు, దేవుని కోసము ఏమి సంపాదించుకుంటున్నావు, మన పరలోక రాజ్యం వెళ్తామన్న భరోసా మనకున్నదా? ఒకవేళ పరలోక రాజ్యమే వెళితే కనుక అక్కడ దేవుని యొక్క బహుమానం పొందుకునే అర్హత మనకుండి ఉన్నదా? ప్రతి వారికి వారి వారి క్రియలు చొప్పున జీతము ఆయన దగ్గర ఉంచబడి ఉంది. ఆ జీతం తీసుకోవాలి కదా. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆషామాషిగా కొనసాగించేది కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో నేను అనేక మార్లు మీకు చెప్పి ఉన్నాను, ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితం ఎప్పుడు నేర్చుకునేటటువంటిది. నేర్చుకోవడంతో పాటు ఇతరులకు నేర్పించి దేవుని దగ్గరికి నడిపించేటటువంటిది. ఈరోజు నేను చెప్పేటటువంటి మాటల్లో మీలో చాలా మందికి కొంచెం ఆలోచన కలిగించే విధంగానే నేను ఈరోజు దేవుని మాటలు మీతో తెలియచేయబోతున్నాను. ఇక్కడున్నటువంటి వారిలో క్రైస్తవ జీవితం ప్రారంభించి చాలా సంవత్సరాలు అయినటువంటి వారు ఉన్నారు. ఈవెన్ యవనస్తులు అవనివ్వండి, మధ్య వయస్కులు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, చాలా సంవత్సరాలుగా యేసు ప్రభుని ప్రాక్టీస్ చేస్తున్నాం, క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నాం. యేసు ప్రభుని అనుసరిస్తున్నటువంటి బిడ్డలు ఇంకా చిన్న పిల్లల్లాగానే ఉన్నారా, ఎదిగిన బిడ్డలుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. మీ ఆత్మీయ జీవితము ఎదిగిన బిడ్డలాగా ఉన్నదా? మీ ఆత్మీయ జీవితం ఇంకా చిన్న పిల్లలాగానే ఉండిపోయిందా? చిన్న పిల్లలు అంటే దాని అర్థం ఏంటంటే, పెద్దవాళ్ళు ఎప్పుడూ మనకు నేర్పిస్తూనే ఉంటూ ఉంటారు. చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఏం చేస్తూ ఉంటామంటే, ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితం చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేర్పించాల్సిన అవసరత రాదు. ఈ రోజున క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇంకా నేర్చుకునే స్థితిలోనే కంటిన్యూ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవుడిగా ఉన్నటువంటి బిడ్డ ఎప్పుడు ఎలా ఉండాలంటే గ్రోనప్ గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఎదిగిన బిడ్డగా ఉండాలి. ఇంకా ఎదుగుతూ ప్రతిరోజు చూడండి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి దయచేసి స్పీడ్ గా ఎవరైనా చదవండమ్మా. మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ప్రియమిత్రులారా, ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నాడు శతాధిపతి? తన దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, బాగు చేయమని అడిగాడు, బాగుంది. యేసు ప్రభు వస్తానన్నాడు, బాగుంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు యేసు ప్రభుని ఏదైనా సహాయం కోరినప్పుడు ఆయనకి చేయడానికి వస్తారు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, అడిగాడు, బాగుంది. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను. ఎందుకు పాత్రుడు కాదు? ఈరోజు యేసు ప్రభు మన ఇంటిలో కార్యము చేయడానికి మనము పాత్రులుగా ఉన్నామా, అపాత్రులుగా ఉన్నామా? మనము వర్త్ఫుల్ గా ఉన్నామా, వర్త్లెస్ గా ఉన్నామా? యేసు ప్రభు సహాయం కోరుతున్నా, బానే ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రశ్న వేద్దాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, యేసు ప్రభుని చాలా అడిగానండి. కొన్నిసార్లు ఆఫర్స్ వేస్తాం దేవుడికి. ఏం చేస్తామమ్మా? ఆఫర్స్ ఇస్తా ఉంటాం. ప్రభా నువ్వు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తా. అసలు మనం ఆఫర్స్ ఇచ్చి అసలు దేవుడికి ఏమి ఇవ్వగలము గమనించాలి. ఏమైనా ఇవ్వగలమంటారా? ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. అంత గొప్ప దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు ఇచ్చేది ఏదైనా కృతజ్ఞత అవుతుంది తప్ప
గ్రాటిట్యూడ్ అవుతుంది తప్ప అంతకు మించి ఆయన ప్రేమకు, ఆయన చేసిన కార్యానికి నువ్వు వెల చెల్లించలే. ఈ రోజున చాలా మంది యేసు ప్రభుకు ఒక చిన్న ఆఫర్ చేసేస్తాం. ప్రభా, నువ్వు ఈ పని చేస్తావా, నేను నీకు ఇస్తా. నువ్వు నాకు ఈ పని చేస్తావా, నేను అది చేస్తా. వాయు నువ్వెవరివి దేవుడికి ఆఫర్ చేయడానికి? ఈ రోజున యేసు ప్రభుని నువ్వు ఏదైనా అడిగావంటే ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట మార్చేవాడు కాడు. ఆయన మాట మార్చడానికి మనిషి కాదు. అలాంటి మనిషి కానప్పుడు నువ్వేదైతే అడుగుతున్నావో అది నీ యేసు ప్రభుని నువ్వేది అడిగినా ఆయన చేస్తాడు. ఆయన స్వభావం మార్చుకోడు. ఆయన స్వభావము నేను నీకు చేయను, నువ్వు పో, నువ్వు అవసరం లేదు అనేటటువంటి వాడు కాదు. చాలా మంది దేవుళ్ళు అనబడేటటువంటి వారు, నువ్వు అది చేయకపోతే నేను చంపుతా, నువ్వు అలా చేయకపోతే నీకు అది చేస్తా, ఇది చేస్తా, ఆ కీడు చేస్తా, ఈ కీడు చేస్తా, అదిగో నా మొక్కుబడి ఏదో తీర్చలేదండి కాబట్టి నేను ఎంత వేదన పడాల్సి వస్తుందండి అనేటటువంటి అని చీప్ మెంటాలిటీ మన దేవుడిది. చీప్ మెంటాలిటీ కాదు. నువ్వేది అడిగితే అది ఇస్తాడు, కానీ అది పొందుకునే పాత్రురాలువైనా. శతాధిపతి తన దాసుడి గురించి అడిగినప్పుడు యేసు ప్రభు స్వయంగా వచ్చారు. వచ్చిన వెంటనే పనివారిని కబురు పంపిస్తూ అంటున్నాడు, ప్రభువా, నువ్వు శ్రమ పుచ్చుకోదు. ఎందుకు పాత్రుడు కాదు? ఒకసారి ఆలోచించండి. చదివే ఉంటారు ఈ వచనం. ఎందుకు పాత్రుడు కావట్లేదు అంటే కింద విషయాల్లో అంటున్నాడు, నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, నేను అధికారానికి లోబడి ఉన్నాను. ప్రియదేవుడా, ఈ రోజు నీ గృహంలో ఏదైనా కార్యము జరగట్లేదంటే నీ గృహంలో ప్రభువుకి అధికారం ఉందా, సాతానుడికి అధికారం ఉందా? నీ ఇంటి మీద ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభుకి ఇచ్చావా అధికారము, సాతానుడికి ఇచ్చావా? ఒకవేళ కనుక సాతానుడికి అధికారం ఇస్తే యేసు ప్రభు నుంచి అద్భుతం పొందడానికి నువ్వు పాత్రుడు కాదు. ఎందుకో తెలుసా? కనాను స్త్రీ పరుగు యేసు ప్రభు దగ్గరకు వచ్చండి, ప్రభువా, నా కుమార్తె దయ్యం పచ్చి బాధపడుతుంది, స్వస్థపరచు అంటే పిల్లల దగ్గర రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు బయట యుద్ధము కాదు. అవును ప్రభా, నిజమే, కానీ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడ మొక్కల కోసం చూస్తాయి కదా. ఆ మాటను మనం గమనించాలి. ఈ రోజు ఏదైనా ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు సిద్ధమైనప్పుడు నీ గృహము యోగ్యమైనదిగా ఉండాలి. దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్తున్నారు దావీదుపురానికి. తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో యాక్చువల్లీ మందసం తీసుకెళ్లాల్సింది ఎవరంటే లేవీయులు మోయాలి. మందస్సం ఎవరు మోయాలి? లేవీయులు మోయాలి. కానీ కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. ఎడ్ల బండి మీద తీసుకెళ్ళిపోతుంటే ఆ గతుకులకి ఆ మందస్సం పడిపోబోయింది. కానీ అర్హులు మాత్రమే హల్లెలూయా. దేవుని నుంచి ఆశీర్వాదం రావాలన్నా, దేవుని దగ్గర నుంచి నీకు ప్రత్యేకమైనటువంటి కార్యాలు జరగాలన్నా నీవు దేవుని రాజ్య సంబంధివై. ఆ మందసం పడిపోతున్న ఉజ్జాయిలో పట్టుకోగానే అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే దావీదు ఈ మందసాన్ని తీసుకెళ్లడము మంచిది కాదని చెప్పి ఒబేదెదోము ఇంటిలో పెట్టి ఉన్నారు. ఒబేదెదోము ఇంటిలోనికి దేవుని మందసం వచ్చిన తర్వాత 3 నెలలు అక్కడ ఉండగా 3 నెలలు ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడి ఉన్నది. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా యేసు ప్రభుని అనుసరిస్తున్న బిడ్డ, ఎన్నో సంవత్సరాలుగా యేసు ప్రభువే దేవుడని నీ అవసరాలని ప్రార్థనలు చేస్తున్న బిడ్డ, కొన్ని విషయాలు జరగట్లేదంటే, ఇంకా జరగట్లేదు అంటే నీ గృహము యోగ్యమా అయోగ్యమా? యోగ్యంగా మారాలంటే ఏం చేయాలి? నా ఇల్లు యోగ్యంగా మారాలండి. నిజమే, నా యోగ్యంగా లేదు కాబట్టి ఆశీర్వాదాలు రావట్లేదండి. నా ఇల్లు యోగ్యంగా మారాలి అంటే ఏం చేయాలండి అని ఈ రోజు మీ అందరికి ప్రశ్న
వచ్చేవాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు దేవునికి ఇష్టపూర్వకమైన బిడ్డగా మార్చబడాలి. నీ గృహము దేవునికి అనుకూలంగా మార్చబడాలి. ఓబేదెదోము ఇల్లు యోగ్యమైనది కాబట్టే, ఓబేదెదోము ఇల్లు శ్రేష్టమైన రీతిలో ఉన్నది కాబట్టే దేవుని మందసము తీసుకురాకనే 3 నెలల ఆశీర్వాదం పెరిగిపోయిందండి. దావీదంట ఓబేదెదోము ఇల్లు దీవించబడుతుందని మందసాన్ని తీసుకెళ్ళిపోయాడంట. అంటే ఎంత ఎక్స్ట్రీమ్ ఆశీర్వాదం వచ్చి ఉంటుందో గమనించండి. ప్రధానపడారా ఎబ్బేసు మాట ప్రార్థన చేస్తున్న ప్రార్థన మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎబ్బేసు అనగా దాని అర్థం ఏంటమ్మా? వేదన. అందరు ఇక్కడే ఉన్నారండి. హల్లెలూయా. ఎబ్బేసు అనగా వేదన. తల్లి అయినా బిడ్డకి అబ్బో వీడి వేదన అని పేరు పెట్టుకుంటారా? కొన్నిసార్లు కొంతమంది నేను విన్నప్పుడు సరే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీబడి. కొన్నిసార్లు పిల్లలకి ఏం చేస్తారంటే ఎందుకైనా మంచిదని చెప్పి పెంట అని పేరు కూడా పెట్టేస్తారు. ఎవరైనా పెడదామా? సో సారీ, మీరు కాదు, ఇప్పుడు అందరూ క్రైస్తవ బిడ్డలుగా మారారు, మీ పేర్లు మార్చబడ్డాయి. పాత పేర్ల గురించి ఆలోచించకండి. మొన్నటి రోజున ఒక చోటుకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేయమని లైన్గా నుంచున్నప్పుడు అందరికీ ప్రార్థన చేస్తే కొన్ని పేర్లు వింటుంటే ఆ పేర్లు ఎత్తి ప్రార్థన చేయడానికి కూడా నాకు మనస్కరించలా. వెంటనే నేను ఆ పేరు చెప్పకుండా ఈ బిడ్డని దీవించయ్యా, ఆ బిడ్డని దీవించ, అలాగే చేశాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ తల్లి కూడా తన బిడ్డకి తుంపులమ్మ, చావులమ్మ. ఇప్పుడు దేవుని బిడ్డలారా గ్రహించండి, ఏ బిడ్డకు అలా పెట్టుకోరు. కానీ ఈ ఎబ్బేసు తల్లి ఏమని పెట్టిందంటే వేదన. ఎందుకంటే పుట్టడం వేదనతోనే బాధపడుతున్నా. ఈ పరిస్థితిలో ఈ పేజు చేసిన ప్రార్థన ఏం తెలుసా? ప్రభా, నిజమే, నా తల్లికి నేను వేదన అయ్యి ఉండొచ్చు, నా కుటుంబానికి నేను ఆశీర్వాదం కాకుండా పోవచ్చు, నా జీవితం సంతోషంగా లేకపోవచ్చు, కానీ నువ్వు చేయగలవు. నా సరిహద్దుల విషయాలు పరచు, నాకే కీడు రాకుండా చేయండి. ఆ చిన్న ప్రార్థన ఆలకించి దేవుడు అందరికి కార్యము చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ గృహము, నీ జీవితము ఎలా ఉండాలో తెలుసా? దేవునికి యోగ్యంగా ఉండాలి. అయితే నా ఇల్లు యోగ్యంగా మారాలంటే ఏం చేయాలండి అంటే వెరీ అద్భుతమైనటువంటి ఆన్సర్. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము మొట్టమొదటిగా 3వ వచనం చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. దేవుడులారా చూడండి, ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. యేసు ప్రభు బిడ్డగా ఉన్నటువంటి నీవు ఆయన రాజ్యములో నువ్వు క్రొత్తగా జన్మించిన స్థితిలో ఉండాలి. నువ్వు కొత్తగా జన్మించిన స్థితిలో ఇంకా పాత కాలపు రోత జీవితాన్ని కంటిన్యూ చేస్తుంటాడు. నీ ఇల్లు యోగ్యం ఎందుకైతుంది? నువ్వు క్రైస్తవ బిడ్డగా మార్చబడిన తర్వాత ప్రతి పరిస్థితి మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అందరూ నా పిల్లలు కాబట్టి చెప్తున్నాను. నిన్నటి రోజున కపుల్ వచ్చారు, కొత్తగా పెళ్ళైనటువంటి వారు, డైజీ అండ్ అమోస్. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఏంటో నేను మాట్లాడుతూ చెప్పేస్తున్నాను, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అర్థం చేసుకోవాలి అని చెప్పేస్తున్న వెంటనే డైజీ ఒక మాట అంది, అనయ్య ఈయన మంగళసూత్రం నేను కట్టను, కట్టే పరిస్థితి అయితే సంబంధాన్ని వదులుకోండి అన్నారు అని చెప్పేసి అందరు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వెంటనే చైనీలో చూపించి, ఐ డోంట్ హ్యావ్ మంగళసూత్రం, జస్ట్ షైన్. నువ్వు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత
నువ్వే విధంగా ఉండాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన స్థితిలోనికి మార్చబడాలి. ఇంకా నీ ఆలోచన ఎక్కడో లోకం మీదే ఉంటే నీ ఇల్లు యోగ్యం ఎందుకు అవుతుంది? యేసు ప్రభు నీ ఇంటిలోనికి ఆశీర్వాదం తీసుకొచ్చాడు. తన దేవదూతలను పంపించాడు. తన దేవదూతలు వచ్చి నీ కార్యం చేయడానికి వచ్చారు. వస్తే ఆ ఇల్లు సాతానుడికి సంబంధించిన గృహముగా ఉంటే ఆశీర్వాదాలు లోపలికి వస్తాయా? నీకు నువ్వుగా అడ్డుకట్టు వేసుకుంటున్నావేమో. ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు నీ ఆలోచన ఎందుకు మారట్లేదు? ఇంకెంత కాలము సంతోషంగా గడపడానికే చూస్తాం. దేవుడు కాపాడిన దేవుడు, నువ్వు ఆయన బిడ్డవైతే నిన్ను కాపాడలేడా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావాల్సిన సమకూర్చలేడా? నువ్వు క్రొత్తగా జన్మించిన బిడ్డగా ఉండాలి. అతను ఎందుకు అంటున్నాడంటే, శతాధిపతి అయ్యా నా ఇల్లు నేను పాత్రుడని కాదు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడని కాదు. ఎందుకంటే నేను ఒక అధికారానికి లోబడి ఉన్నానయ్యా. ఒకరు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. నా చేతిలో కొన్నిసార్లు న్యాయం చేస్తా, కొన్నిసార్లు అన్యాయం చేస్తా. నేను లోక సంబంధిని. కానీ నువ్వు శ్రేష్టమైన బిడ్డవి. నువ్వు నా ఇంట్లోకి రావడానికి అర్హుడిని కాదు. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, యేసు ప్రభు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. బాగుంది, దట్స్ ఫైన్. దేవుడు ఇస్తాడు. కానీ ఆయన వచ్చినప్పుడు పొందుకునే అర్హత నీకుందా? పొందుకునే అర్హత నీకుందా? నీ ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి? నీ తలంపులు ఎక్కడ తిరుగుతున్నాయి? ప్రధానమంత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు క్షణంలో వేరే దేశానికి వెళ్ళిపోద్దండి. హృదయం క్షణంలో వెళ్తుంది. నువ్వు ఏ ఊరైతే ఆ ఊరు వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిలో నువ్వు యేసు ప్రభుని అనుసరించే బిడ్డవి, నీ హృదయం ఎటు తిరుగుతుంది? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబము. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో నిలవదు. తర్వాత వచనం చాలా ఇంపార్టెంట్. ఏమనుందో తెలుసా? తండ్రి చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచును. హల్లెలూయా. దేవుని చిత్తం. క్రొత్తగా జన్మించిన బిడ్డకున్నటువంటి అర్హతలు ఏంటో తెలుసా? వాక్యము, ప్రార్థన. నేను వాక్యం చదువుతూనే ఉంటానండి. ఆ చదివేది నీకు అర్థమవుతుందా? నపుంసకుడు అంటున్నాడు, నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదంటే నాకు దారి చూపించండి. ఎలా అర్థమవుతుంది అంటే ఫిలిప్ అప్పటికప్పుడు చెప్పాడే. ఈరోజు వాక్యం చదివాను, చదివేశాను. ప్రార్థన చేశాను, ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ఎన్ని చేసినా నువ్వు దేవునికి ఇష్టపూర్వకమైన బిడ్డగా నువ్వు మార్చబడకపోతే నీ ఆశీర్వాదము అలా బయటే ఉండబోతే లోపలికి